రాజు అయితే గుళ్ళో జరిగిన దానికి చిన్ని మాట్లాడిన మాటలకి గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అందరికీ అయితే సరళ భోజనం వడ్డించేస్తున్నాను అందరూ రండి అంటే, కానీ రాజు అయితే హాఫ్ టికెట్ వచ్చి రాజు అన్నకి ఆకలి కలిగేదంట అని చెప్పని అంటాడు. అప్పుడు సత్యం అయితే అన్నం తినకుండా మాత్రలు వేసుకోవాలి కదా, అన్నం తినకపోతే ఎలా అని చెప్పంటే, చిన్ని నేను వెళ్ళి తీసుకొస్తాను మావయ్య అని చెప్పంటుంది. రాజు అయితే నువ్వు ఎప్పుడు మా అమ్మని తీసుకొని వస్తావో అప్పుడే నేను నాన్నగా అనుకుంటానని చెప్పని అన్న చిన్ని మాటనైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు చిన్ని అయితే వచ్చి రాజు దగ్గరికి, రాజు అన్నం తిందురా అని చెప్పని అంటుంది. నువ్వు తినకపోతే నేను తిన్ను అంటే, అప్పుడు రాజు కూడా అయితే సరే ఇంకా చిన్ని కూడా తిన్నంటుంది కదా అని చెప్పని రాజు వస్తాడు అన్నానికి. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా సరళ ఏదో ఒక మాటలతో వాళ్ళని మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు సత్యం అయితే ఇంకా ఆపుతావా సరళ అని చెప్పని అంటే, నేనేమన్నానయ్యా ఇప్పుడు ఉన్నిందే కదా చెప్తున్నానని చెప్పి అంటాడు. ఇంకా అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఈ లోపల సత్యం పైనుండే ఫ్యాన్ అయితే ఊగుతూ ఉంటుంది. అదైతే రాజు చూస్తాడు, కానీ రాజు లేలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి కానీ ఏం మాట్లాడాలి చెప్పకుండా దాన్ని అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా అది పడిపోయే సమయానికైతే రాజు అయితే ఒక్కసారిగా పైకి లేచి ఇంకా సత్యం కాపాడాలనే ప్రయత్నంలో అయితే తనైతే కర్ర కూడా సహాయం తీసుకోకుండా అలాగే నడిచేసి సత్యం దగ్గరకైతే వెళ్ళిపోయి బావా అని చెప్పని తనైతే కాపాడతాడు. ఇదంతా అయితే చిన్ని చూస్తూ అప్పుడు మావయ్య అని చెప్పని పెద్దగా అరుస్తుంది.